నోవా ఓడ కట్టేటప్పుడు అండి, గాడ్ వాజ్ సో స్పెసిఫిక్. హీ వాజ్ సో స్పెసిఫిక్ విత్ ద ఇంచెస్, క్యూబిట్స్, ఇన్ని 300 క్యూబిట్స్ ఉండాలి, లెంత్ 50 క్యూబిట్స్ ఉండాలి అని ఇంచెస్తో సహా హీ వాజ్ సో స్పెసిఫిక్. అవునా? అండ్ ఏ వుడ్తో కూడా కట్టాలో, గోఫర్ వుడ్తో కట్టాలి అని చెప్పి హీ వాజ్ సో స్పెసిఫిక్. అలాంటిది ఇంచెస్తో కూడా చెప్పగలిగిన దేవుడు మరి ఒకటి చెప్పలేదు. ఏంటి తెలుసా అండి? హీ డి నాట్ టెల్ వేర్ ద స్టీరింగ్ ఇస్. హీ డి నాట్ టెల్ స్టీరింగ్ ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ద హెమ్ అంటారు దాన్ని, హెల్మ్ వీల్. అంటే పెద్ద పెద్ద షిప్స్ కి కానీ, నావకి కానీ, చిన్న బోట్ కి కానీ ఎక్కడన్నా యూ విల్ హ్యావ్ అ వీల్ టు గో డైరెక్షన్. దాన్ని ఎక్కడ తిప్పాలి, ఎక్కడ వెళ్ళాలి అనేది సమస్తం అది నడిపిస్తుంటది. బట్ నోవా ఆర్క్ కి there was no steering, because the steering is in the control with the captain. Who was the captain of that ship అండి? దేవుడు. మన జీవితాన్ని కూడా మనం నడిపించాలి. ప్లాన్స్ 2026 అనేలోగా we have many plans, many dreams, many resolutions, many checklists, bucket lists. అవునా? కానీ దేవుడు అంటున్నాడు, ఇది నీ జీవితం నువ్వు నడిపించుకునేది కాదు. నేను ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తంతో నేను నిన్ను సృజించుకున్నాను. ఐ ఆమ్ ద క్యాప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్, సో లీవ్ ఇట్ టు మీ. ఎప్పుడైతే మనము ఆ కంట్రోల్ తీసుకుంటామో అండి, ప్రతి అడుగు భయంతో నడవాలి. కానీ అదే దేవుని చేతుల్లో వదిలిపెట్టేస్తే ఇంకా బిందాస్ ఉండొచ్చు. అవునా కాదండి?